నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ప్రజా దర్బార్ను రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, తాగునీరుకు సంబంధించి కానీ, మిగతా ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు పంపించి వారితో సమన్వయం చేసుకొని ఏమేమి వీళ్ళని త్వరగా చేయగలమో చేస్తూ మిగతా కొంచెం టైం పడే ఉంటే కొన్ని కానీ కూడా ఉంటాయి, అవి వారికి ఫోన్లు చేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అటు అభివృద్ధి పనులు కానీ, ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి ఇచ్చే విధానంలో అందరూ కూడా కలుసుకొని పార్టీ యంత్రాంగం అంతా కూడా కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ప్రజల సమస్యల కోసం ఏదైతే ప్రభుత్వ పరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదంటే కరెంటుకి సంబంధించి కానీ, లేదా సాగునీరుకి సంబంధించి కానీ, లేదా త్రాగునీరుకి సంబంధించి కానీ, ఇంకేదన్నా పనుల మీద ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. దయచేసి మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది వ్యక్తిగత సమస్యల మీద కాదు, వ్యక్తిగతం గురించి కాదు, ఏదో ఫైనాన్స్ మధ్యస్థాలు, ఇళ్ల స్థలాల మధ్యస్థాలు, ఇతరితర వ్యక్తిగత అన్నీ కూడా ప్రజా దర్బార్లో దానికి ఈ ప్రజా దర్బార్కి ఎటువంటిది ఉండదు. కేవలం ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి వరకు రాకుంటే దానికి సంబంధించి ఇంకా ఎక్కడికక్కడ డివిజన్లో కానీ, గ్రామాల్లో కానీ అవసరాలు ఇందాక చెప్పినట్టు అభివృద్ధి పనుల్లో ఇంకేడన్నా ఏదన్నా చేయాలంటే వాటన్నిటికి కూడా మేము బాధ్యత వహిస్తున్నాం. దాని గురించే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి అర్థం చేసుకుని ప్రజా దర్బార్కి వచ్చేవాళ్ళు వారి అర్జీ రూపంలో ఈ సమస్యలు దృష్టికి తేవాలని, వ్యక్తిగత ఫైనాన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇతరితర వ్యక్తిగత సమస్యలని ప్రజా దర్బార్కి తేబాకండి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.